తిరుమలేశుడి భక్తిజనులంతా ఎంతో భక్తితో ప్రసాదంగా తీసుకునే తిరుపతి లడ్డు మీద సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అశ్లీలార్థం వచ్చేలా మాట్లాడతాడట. అలా మాట్లాడినట్టు చూపించాడు రాఘవేంద్రరావు. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ తిరుమల లడ్డూని కలుషితం చేశారని ఆ మధ్య ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నిందారోపణలు చేసుకుని తిట్టుకోవడం చూసాం. సరే, ఆ ఘోరం జరిగిందో లేదో తెలియదు కానీ తెర మీద భక్తిని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం అందులో నానా చెత్తని మిక్స్ చేయడం మనకి కొత్త ఏం కాదు. భక్తిని బూతుని మిక్స్ చేయడంలో మరి దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు గారు అగ్రతాంబూలం అందుకుంటే మరి అంత ఉగ్రంగా కాకపోయినా ఇదిగో ఇప్పుడు నాగేశ్వర రెడ్డి కూడా కాస్త చీప్ టేస్ట్ తో ఉన్నత విషయాలను యాక్సెస్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా చూస్తుంటే మాకు ఒకటే అనిపించింది, రెమినిసెన్సెస్ అంటారు, అంటే జ్ఞాపకాలు అనమాట. శిథిల జ్ఞాపకాలు అనుకోవచ్చు, లేదా గతంలో కలిసిపోయిన సంఘటనల గుర్తులు అనుకోవచ్చు. మరి అలాంటి పాతకాలపు శకలాల్లోంచి ఎగిరిపడి ప్రేక్షకుడు హృదయాన్ని కాకావికలు చేసిన ఒక కళా శకలం ఈ సినిమా. దేవుడి మీద సినిమాలు తీయడం ఒక ప్రత్యేకమైన కళ. విపరీతమైన భక్తితో తాము దేవుడి గురించి ఏమనుకుంటున్నారో అదే తీసేయడం, పురాణాల్లో ఎలా ఉంటే అలా దాన్ని స్క్రీన్ మీదకి తెచ్చేయడం ఒకప్పుడు ఉండేది. వాటినే జనం భక్తితో చూసేవారు. ఆ తర్వాత మనిషి ఆలోచన పెరిగి మూఢనమ్మకం లాంటి భక్తి కంటే మనిషి గురించి ఆలోచించడం ముఖ్యం అని చెప్పే మంచి సినిమాలు మొదలయ్యాయి. బాపు గారి బుద్ధిమంతుడు అలాంటి సినిమా. నిన్ను వెళ్ళగొట్టిన ఆ కోవిల్లో ఏం జరిగితే నాకేమయ్యా, నా భక్తుడు ఎక్కడుంటే అక్కడే నాకు. అయితే జనానికి మంచి చెబుదాం అనే కంటే దేవుడి మీద వాళ్లకుండే నమ్మకాన్ని ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకున్నప్పుడు రిస్క్ ఎలిమెంట్ ని మరింత తగ్గిద్దామనే ఉద్దేశంతో బూతును కూడా మిక్స్ చేసే ఔదార్యం ప్రదర్శించినప్పుడు ఇలాంటి సినిమాలు పుట్టుకొస్తాయి. ఈ రెమినిసెన్సెస్ అని ఎందుకంటున్నాం అంటే ఇందులో అందరూ కూడా పాతకాలపు వ్యక్తులు, పాతకాలపు స్టైలు, నెరేషన్ లో గానీ స్క్రీన్ మీద గానీ ఎక్కడ కొత్తదనం అన్నది లేకుండా జాగ్రత్త తీసుకున్నాడు డైరెక్టర్. ఇప్పటికీ తాను హీరోగా చేయగలను అనే ఆ కాన్ఫిడెన్స్ ని నిలుపుకోవడానికో ఏమో పాపం ఈ సినిమా ఒప్పుకున్నాడు శ్రీకాంత్. చాలా దీనమైన క్యారెక్టర్, పెద్ద హీరోయిక్ క్యారెక్టర్ కాదు. కాకపోతే బాధపడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే మొదటి నుంచి కూడా శ్రీకాంత్ పెద్ద డైనమిక్ రోల్స్ ఏమీ చేయలేదు, అన్ని దాదాపు ఇలాంటి క్యారెక్టర్లే. సో ఆయన తనలోని నటనా శక్తిని కొత్తగా ఎక్స్ప్లోర్ చేసింది లేదు. ఇక్కడ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కొత్తగా తెర మీద ఆవిష్కరించింది లేదు. ముక్కోటి దేవతల సాక్షిగా స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి తొడిగిన నగలివి. అనగనగా ఒక మిడిల్ క్లాస్ మహాభక్తుడు, ప్రతిదీ డబ్బుతోనే లింక్ అయిన బాధలు, బతుకు భయం వల్ల, బంగారం మీద ఇష్టం వల్ల వెంకటేశ్వర స్వామిని పూజించే కొందరు భక్తుల సగటు మైండ్ సెట్ ఈ హీరో కథలో కనిపిస్తాయి. సరే, బాధల్లో ఉండే భక్తుడు బాధలు పడుతూ దేవుణ్ణి తిడుతూ ఉంటే స్వయంగా దేవుడే ఈ సోషల్ లైఫ్ లోకి వచ్చేసి మన వాడితో సోషల్ గా మూవ్ అవుతూ హెల్ప్ చేసి బాధలు తీర్చి ఫైనల్ గా జ్ఞానాన్ని ప్రసాదించే కథలు చాలానే ఉన్నాయి. అప్పుడెప్పుడో సత్యనారాయణ హీరోగా, రామకృష్ణ కృష్ణుడిగా దేవుడే దిగి వస్తే అనే సినిమా ఉంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా, వెంకటేష్ హీరోగా చేసిన గోపాల కూడా అదేదో హిందీ సినిమా నుంచి తీసుకున్నారు. అదేముంది, అంతెందుకు, అటు హీరోగా తనే, ఇటు కృష్ణుడిగా దేవుడిగా తనే. రాజేంద్ర ప్రసాద్ డబుల్ క్యారెక్టర్ చేసిన కన్నయ్య కిట్టయ్య మూవీ ఉంది. ఇలా చాలానే ఉన్నాయి. నువ్వు ముద్దుగా పిలుచుకునే నీ కన్నయ్యని కొయ్ కృష్ణుడు ఎలా ఉంటాడో నాకు తెలీదా? ఎన్ని సినిమాల్లో చూడలేదు, నువ్వు అచ్చు నాలాగా ఉన్నావు. అదా నీ సందేహము? భక్తుడు భగవంతుడు వేరువేరు కాదయ్యా, అందుకే నీ కళ్ళకి నీలా కనిపిస్తున్నాను. టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. దేవుణ్ణి కదా. సూటు బూట్లో వచ్చి దేవుడు అంటావేంటి తమ్ముడు? కొన్ని కమర్షియల్ ఫార్మేట్ లో తీశారు, కొన్ని కామెడీ కోసం తీశారు, కొన్ని జ్ఞానబోధ కోసం తీశారు. మరి ఇది ఎలాంటి సినిమా? సింపుల్ గా చెప్పాలంటే పాతబడిపోయిన కథ, కమర్షియల్ భక్తి, మనసుకి హత్తుకొని నీతి. సింపుల్ గా ఇదే సినిమా. సరే, మనవాడి మధ్యతరగతి లైఫ్తో సినిమా స్టార్ట్ అవుతుంది. భక్తితో తెగ పూజించేస్తూ ఉంటాడు. కాకపోతే గోవిందా అంటుంటాడు. గోవిందా అని ఒక చోటు కూడా అండు సరిగ్గా. సరే, తిరుపతి వెంకన్నకి ఔదార్యం ఎక్కువ. ఆయన మరి గోవిందా అన్న భక్తుడిని హక్కును చేర్చుకుంటాడు కాబట్టి మనం ఆ ప్రొనౌన్సియేషన్ ని పట్టించుకోకర్లేదు. సరే, మనవాడు చాలా ఈతి బాధలు పడుతూ ఉంటాడు. డబ్బుల గురించి మనవాడి మీద దౌర్జన్యం ప్రదర్శిస్తుంటారు కొందరు. మొత్తం మీద కొంచెం లక్కీ భాస్కర్ సినిమా కూడా గుర్తొస్తుంది అనుకోండి. అయితే అక్కడ మనవాడికి బ్యాంకు దొరికింది, ఇక్కడ ఆ అవకాశం లేదు కాబట్టి పాపం భక్తితోనే సరిపెట్టుకున్నాడు. కష్టాలు తట్టుకోలేక ఇక నీకు పూజ చేయనని దేవుణ్ణి అటకెక్కించేస్తే ఆ దేవుడే దిగివచ్చి మనవాడికి హెల్ప్ చేస్తాడు. దేవుణ్ణి నేనే వడ్డీలు కట్టలేక చస్తుంటే సడన్ గా ఇంత పెద్ద విల్ల హౌ? మనవాడు అది కూడా నిలుపుకోలేక ఏ తంటాలు పడ్డాడు. చివరికి ఏం జరిగింది? మనిషి అనుకున్నవన్నీ జరిగిపోతే ఏం జరుగుతుంది? ఇదే ఈ సినిమా కథ. యాండి, త్వరగా కొబ్బరికాయ కొడితే కొబ్బరి చట్నీ చేసుకుంటాను. నోరు మీవే. స్వామివారు విన్నారంటే కొబ్బరికాయ కొట్టే చట్నీ కోసం, అరటిపండు పెట్టే జ్యూస్ కోసం అని అబద్ధం చేసుకుంటారు. నీచమైన విషయం ఏంటంటే డబ్బులు కట్టలేదని ఆ భార్య మీద దారుణంగా మాట్లాడడం,
కొడుకుని అమ్మేస్తాననే డైలాగులు ఇలాంటివి చాలా ఎంబరాసింగ్గా ఉంటాయి, చాలా అసహ్యకరంగా అనిపిస్తాయి. మరి ఈ సినిమాని మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేసి తీస్తున్నాం అని చెప్పిన వీళ్ళు ఇంత సెన్స్లెస్గా డైలాగ్స్ సీన్స్ ఎందుకు పెడతారో అర్థం కాదు. సరే, ఇక్కడ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఈయన కృష్ణారెడ్డి దగ్గర పనిచేశాడు అంటారు. మరి ఎస్వి కృష్ణారెడ్డి గారు టాప్లో ఉన్నప్పుడు తీసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది యమలీల. సరే, ఆ సినిమా చాలా మంది మర్చిపోయింటారు. అందులో ఉన్న ఎలిమెంట్సే అటు ఇటు మార్చి మళ్ళీ ఏదో నవ్విద్దాం, 4 డబ్బులు చేసుకుందాం అనుకున్నాడు ఏమో కానీ యమలీలలో పుస్తకం లాంటిదే ఇక్కడికొకటి తెచ్చాడు. అఫ్ కోర్స్ కాన్సెప్ట్ కొంచెం మార్చాడు అనుకోండి, అక్కడ భవిష్యత్తు తెలుస్తుందన్నారు. కానీ ఈ పుస్తకంలో మన భవిష్యత్తు మనమే రాసుకోవచ్చు అన్నాడు. దానికి పేజీ నెంబర్లు పెట్టాడు. ఆ పుస్తకాన్ని ఆ చేతి నుంచి ఈ చేతికి, ఈ చేతి నుంచి ఆ చేతికి అలా తిప్పి తిప్పి తిప్పలు పడ్డాడు. AR234 నెంబర్ గల లాటరీ టికెట్ కు 10 లక్షల బహుమతి వస్తుంది. ఫైనల్ గా ఎలా ఉంది అంటే పాత వాసన కొట్టింది. యమలీల సినిమాలో ఆకాశం నుంచి పుస్తకం ఇంట్లోకి ఢమేల్ మంటూ పడిపోతుంది. ఆ ఇంటి కప్పు విరిగిపోయి లోపల పడుతుంది. ఇందులో కూడా పుస్తకం అలా పడ్డట్టు చూపిస్తే బాగుండదని డబ్బులు కట్టలు పడ్డట్టు చూపించాడు. సరే, ఇందులో కూడా ఒక యముడు ఉంటే బెటర్ అని వెంకటేశ్వర స్వామితో పాటు ఆ యముడి క్యారెక్టర్ కూడా పెట్టాడు. ఆ క్యారెక్టర్ ని బక్కగా ఉండే ధనరాజుకి ఇచ్చి బక్క యముడు ఇది అదే డైలాగులు పెట్టాడు. దైవానుగ్రహంతో దైవాన్ని ధిక్కరిస్తున్నావు. అప్పుడెప్పుడో సత్యనారాయణ గారు యముడిగా చేసినప్పుడు యమ గోలలోను యమ లీలలోను జనం ఇలాంటి జోకులకి నవ్వారు. కానీ ఈ కాలంలో జనానికి పురాణాల మీద అంత గ్రిప్ లేదు, ఎవరికి అవి చదివేంత టైం కూడా లేదు. కాబట్టి కనెక్ట్ కావడం కష్టం అవుతుంది. అది తెలియకుండా ఏవో పాతకాలం జోకులు పెడితే ఎవరు చూస్తారు? పైగా ఇవన్నీ చూసారంటే ఏ బీజేపీ వాళ్ళు అదిగో మా దేవుడిని కించపరిచాడు అని చెప్పి ఏ కేసు పెడతారు. ఓకే, పెట్టినా కూడా మంచిదే. ఎందుకంటే ఏమీ లేని ఈ సినిమాకి ఆ కాంట్రవర్సీ వల్లైనా కాస్త హైప్ వస్తే 4 డబ్బులు వస్తాయి. చిత్రగుప్త గద పోయినప్పటి నుంచి ఏమీ తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్నుగారు కొని పెట్టదు. మానవులు ఉయ్యాలను ఊటకు చేసుకున్న ఏర్పాట్లు కావచ్చు. ఒక పని ఊగవల్లని నాకు మనసుకుచున్నది ప్రభు. అటులోనే ఊగము. ఫేసులో దరిద్రం తాండవిస్తుంది. అయినా ఈ కాలంలో ఎస్వి కృష్ణారెడ్డి ఫార్మేట్లో సినిమా తీయడం ఏంటో మనకు అర్థం కాదు. అప్పట్లో ఎన్నో హిట్స్ ఇచ్చిన కృష్ణారెడ్డి గారే తర్వాత ఎన్ని తంటాలు పడినా హిట్ తెచ్చుకోలేకపోయాడు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం ఉంటుంది, ఇంకా ఫార్మేట్ రన్ అవ్వదు. అలా పాతపడిపోయిన ఫార్మేట్ని తీసుకొచ్చి మళ్ళీ ఏదో కొత్తగా ప్రజెంట్ చేద్దాం అనుకోవడం అజ్ఞానం అనిపిస్తుంది. దానికి తోడు పెద్ద మైనస్ ఏంటంటే ఈ డైరెక్టర్ది చీప్ టేస్ట్. ఎస్వి కృష్ణారెడ్డి ఎంత కామెడీ చేసినా కూడా ఎప్పుడు హద్దులు దాటలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సినిమాలో చాలా అబ్సర్డ్ విషయాలు ఉంటాయి. ఇంపాసిబుల్, అసలు అలా ఎక్కడ జరగదనే విషయాలు ఉంటాయి. కానీ ఆ అబ్సర్డ్ కామెడీకి విపరీతంగా నవ్వొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, శుభలగ్నంలో భారీ మాటలు విని విని చెవులు పెద్దవైపోవడం. అలాగే ఇంకో సినిమాలో రక్తకోల అని ఒక దెయ్యాలే ఇంట్లో ఉంటుంటాయి, మావి చిగురు అనుకుంటా. అలాగే ఘటోత్కచుడిలో ఫుట్బాలే కబడ్డీ 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 అంటూ మనుషుల్ని తరవడం. ఇలాంటి చిత్ర విచిత్రమైన సందర్భాలు, సీన్లు కృష్ణారెడ్డి సినిమాలో ఉంటాయి. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. దాన్ని తట్టుకోలేక 2 చెవులు ఎరిపెక్కి ఆ తర్వాత సాగిపోయినాయండి. ఏం తీసుకుంటారు? నాకు వాటి టేస్ట్ నచ్చదు, నాకు రక్త కోలా కావాలి. కానీ అవి ఎంతో గొప్పగా ఆకట్టుకునేలా ఉంటాయి. ఒక పక్క ఏంట్రా ఇది అని అనిపిస్తూ ఉంటుంది, కానీ నవ్వొస్తుంటుంది. మంచి క్లాసిక్ కామెడీ అది. అబ్సర్డిటీ ఉంటుంది కానీ అబ్సినిటీ ఎక్కడ ఉండదు, ఎక్కడ అశ్లీలంగా ఉండదు, ఆఖరికి బూత్ స్ఫురించేలా కూడా ఎక్కడ ఉండదు. అది ఆ సినిమాల్లోని కామెడీలో గొప్పతనం. ఫర్ ఎగ్జాంపుల్, మాయలోళ్ళలో వాడెవడో మాయ చేస్తే బాబుమోహన్ శరీరం మొత్తం మాయమైపోయి లోపల అస్థిపంజరం మాత్రమే ఉంటుంది, కోటేసుకు తిరుగుతూ ఉంటాడు. అలా ఎక్కడైనా జరుగుతుందా? పూర్తి అబ్సర్డ్ కామెడీ అది. కానీ విపరీతంగా నవ్వు వస్తుంది. ఆ మంత్రగాడు వస్తే ఎముక విరిచిస్తాడు లోపల నుంచి. ఇప్పటికీ జనం గుర్తుంచుకున్న కామెడీ అది. శరీరం మాయమైపోవడం ఏంటి, అస్థిపంజరం మాత్రమే లోపల ఉండడం ఏంటి అని లాజిక్ ఆలోచిస్తే చెప్పలేం. అలా ఏదో మనం కూడా చేసేద్దామని పాప ఈ నాగేశ్వర రెడ్డి ఏం చేశాడంటే ఆ రఘుబాబుతో ఒక చీప్ ట్రాక్ తీసాడు. ఏదో అతను ఆడవాళ్ళకి అన్యాయం చేసే వ్యక్తి అట, అందువల్ల ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి శరీరంలోంచి మాయమైపోయింది అని చెప్పి పరమ నీచమైన కామెడీ. ఒక పక్క భక్తి అంటాడు, ఒక పక్క ఇలాంటి బూత్ డైలాగులు. అసలు ఆలీ డాక్టరే చేశాడు, వస్తునే కాయ ఇదే అది అంటాడు. చాలా చీప్ గా ఉంటుంది ఆ అప్రోచ్ అది. ఫర్ ఎగ్జాంపుల్, శుభలగ్నంలో చెవులు పెద్దవైపోయి బ్రహ్మానందం ఆ డాక్టర్ తనికెళ్ళ భరణి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఆ కన్సల్టేషన్, అదంతా మంచి కామెడీ. అలాంటిది ఏదో ఇక్కడ క్రియేట్ చేద్దామని ఆలీని డాక్టర్ గా పెట్టి బూత్ సీన్లు చాలా చీప్ గా ఉంటుందండి. అసలు
ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఏంటి, ఇంకో పక్క ఇలాంటి సీన్లు ఏంటి, ఇంత చీప్ డైరెక్టర్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ చీప్ అని తీసిపడేదే ఉందిలేండి. రాఘవేంద్రరావు చాలా దర్శకేంద్రుడు ఇదేది అంటారు. ఆయనే ఇలాంటి ఎన్నో పనులు చేశాడు. బొడ్డు నుంచి భగవద్ ధ్యానానికి వెళ్ళాడు. తర్వాత మరి వెంకటేశ్వర స్వామికే ఒక బూత్ సీన్ పెట్టాడు. తిరుమలేశుడి భక్తజనులంతా ఎంతో భక్తితో ప్రసాదంగా తీసుకునే తిరుపతి లడ్డు మీద సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అశ్లీలార్థం వచ్చేలా మాట్లాడతాడట. అలా మాట్లాడినట్టు చూపించాడు రాఘవేంద్రరావు. మీ ముద్దులు లడ్లు మీ సుద్దులు లడ్లు మీ బుగ్గలు లడ్లు మీ ఆరగించండి. మరి భక్తి సినిమాలో భగవంతుడికి అలాంటి డైలాగ్ ఏంటి? మరి రాఘవేంద్రరావు గారు చెప్పాడు కాబట్టి ఆయన శృంగార శ్రీనివాసుడిని చూపించాడు అని సరిపెట్టుకోవాలా? మరి బొడ్డు నుంచి డైరెక్ట్గా భగవద్ధ్యానానికి ఎదిగిపోయిన ఈ బూత్ డైరెక్టర్ని ఏమి అనకూడదని ఆ వెంకటేశ్వరుడు ఏమైనా మినహాయింపు ఇచ్చాడా? మీ ముద్దులు లడ్లు మీ సుద్దులు లడ్లు మీ బుగ్గలు లడ్లు మీ వాట్ ఈస్ దిస్ గోవిందా? సో వీళ్ళందరూ ఏంటంటే ప్రేక్షకులకి దేవుడి మీద ఉండే భక్తిని ఏదోలాగా ఎక్స్ప్లాయిట్ చేయాలి అని తీస్తారు, భక్తితో కాదు. అఫ్ కోర్స్ భక్తి సినిమా తీయాలంటే భక్తుడై ఉండక్కర్లేదు. మనలో భక్తి లేకపోయినా అవతల వాళ్ళకి భక్తి భావం కలిగించేలా సినిమా తీయచ్చు. వాట్ ఈస్ దిస్ గోవిందా? మరి ఎంతో గొప్ప భక్తుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన నాగేశ్వరరావు గారు చివరి వరకు నేను దేవుణ్ణి నమ్మను అనే చెప్పుకున్నాడు. కానీ సిన్సియర్గా పాత్రలు చేశాడు. ఎన్నడూ లేనిది ఈనాడు జరిగిందంటే స్వామి వారికి ఏదో అపచారం జరిగిందన్నమాట. నేను నాస్తికుణ్ణి అని చెప్పే రాజమౌళి కూడా రేపు వారణాసిలో ఆ భక్తి అనే ఎమోషన్ తీయగలగచ్చు. అలా ఎవరైనా డైరెక్టర్ కూడా భక్తి లేనివాడు భక్తి సినిమాలు తీయగలగచ్చు, కానీ ఇలా బూత్ మిక్స్ చేసి కాదు. ఇక సినిమాలో పాత్రల మాటకు వస్తే ఆ లయ ఏంటో ఇంకా ముద్దుగా మాట్లాడుతుంది ఆవిడ. మరి ఇది ఒక గృహిణి పాత్ర, అంతగా సూట్ అవ్వలేదేమో ఆ స్టైల్ అనిపించింది. సరే మరి ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ అత్యంత పేదరికం ఉండేటువంటి పాత్ర చేయాలంటే కష్టమే. మన ఇంట్లో ఉన్నది 3 పూర్లు, కిచెన్ పూరు, బెడ్రూమ్ పూరు, హాల్ పూరు, అన్ని పూరే. ఇక యాక్టర్ల పాత్రలు నటనల గురించి చెప్పాలంటే శ్రీకాంత్ ఎప్పట్లాగే చేశాడు. అతను ఎప్పుడు కొత్త గొప్పగా చేసింది లేదు, ఇది ఒక అద్భుతమైన పాత్ర అనిపించేలా చేసింది లేదు. అఫ్ కోర్స్ మొదట్లో సీతారత్నం గారు అబ్బాయి ఆ టైంలో విలన్ గా బాగుండేవాడు. హీరో అయిన తర్వాత పెద్ద వెరైటీ లేదు అతనిలో. ఇక రాజేంద్ర ప్రసాద్ మనవాడు తెర మీద ఎప్పుడు బెస్టే. ఏదో బయట స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మైక్ ఇస్తే పక్క వాళ్ళకి టెన్షన్ మొదలవుతుంది, కానీ ఎప్పుడేం మాట్లాడతాడో ఏం కొంప ముంచుతాడో అని భయపడాల్సిన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాడు ఈ మధ్య ఆయన. కానీ తెర మీద ఎప్పుడు కూడా అతను మంచి నటుడుగానే ఉన్నాడు. ఇందులో కూడా పాత్రకి తగినట్టే చేశాడు, కానీ కాస్త వయసు కనిపించేసింది ఫేస్ లో. మధ్యలో ఏఐ తోటి గ్రాఫిక్స్ చేశారు. ఆ రాజేంద్ర ప్రసాద్ ఫేస్ మిక్స్ చేసి 2-3 ఎన్విడియా గ్రాఫిక్ కార్డులు కొన్నట్టున్నారు. తక్కువ ఖర్చుతో ఏఐ తో లాగింగ్ చేశారు చాలా షార్ట్. సరే ఈ సినిమాకి పాపం అంతకంటే వాళ్ళు ఏం చేయగలరు, కానీ అలాగని మరీ ఇదేదో ₹5 సినిమా అని కూడా అనుకోలేము. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో కమెడియన్స్ అందరినీ పట్టుకొచ్చారు. ఆ పృథ్వీరాజ్ ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇంకా అందరికంటే మించి సునీల్ ఉన్నాడు. ఆ సునీల్ ఏంటో గానీ ఆ పుష్ప చేసినప్పటి నుంచి కామెడీలో ఎక్కువగా చూడలేకపోతున్నాం. అందులో నువ్వు కామెడీ విలన్ గా చేస్తే సినిమా షెడ్కి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు మాకు వాంటెడ్ పండుగ సినిమా గుర్తొచ్చింది. ఆ రాఘవేంద్రరావు గారి సమర్పణలో వచ్చిన భయంకర చిత్రరాజం. అందులో కూడా సునీల్ ఇలాగే మెయిన్ విలన్ గా చేశాడు. అదే పెద్ద చెత్త క్యారెక్టర్ అతని కెరీర్ లో అనుకుంటే ఇందులో అంతకు మించిన చెత్త క్యారెక్టర్ చేయగలిగాడు. ఇక సినిమా కథలో లోపాలంటారా? అసలు పెద్ద దీని గురించి డిస్కస్ చేసుకునే అంత సినిమాయే కాదండి. కాకపోతే చెప్పాలంటే కనుక ఆ వెంకటేశ్వర స్వామి హీరోకి తన ఆభరణాలన్నీ ఇచ్చేసాడట. చివరిలో మనవాడు మళ్ళీ గుళ్ళో ఇచ్చేస్తాడు. అవన్నీ చెక్ చేస్తే చాలా ఒరిజినల్ బంగారం, ఇది 24 క్యారెట్ ఇది అదే అంటాడు. ఒక చేతి కంకణమే 5 కోట్లు ఉంటుంది అంటాడు. తీరా చూస్తే మనవాడు తిరిగి ఇచ్చేది లోకల్ గుళ్ళో. ఏదో తిరుపతి అంటే పోనీ మనం అనుకోవచ్చు, మరి లోకల్ గుళ్ళో ఉండే ఆభరణాలు అంత కాస్ట్ ఉంటాయా? లోకల్ గుడిలో వెంకటేశ్వర స్వామి గుడిలో అక్కడ ప్రత్యక్షం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి. సరే డైరెక్ట్ గా వెంకటేశ్వరుడే కనిపించాడు కాబట్టి ఆయన తన సొంత ఆభరణాలు ఇచ్చాడు అనుకుందాం, లేదా తిరుపతి ఆభరణాలు ఇచ్చాడు అనుకుందాం. మరి మనవాడు ఈ గుడిలో ఇచ్చేసాడు వాటిని. ఇలాంటి లాజిక్ సూట్ అవ్వని పాయింట్స్ చాలా ఉంటాయి. స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి తొడిగిన నగలివి, ఈ నగలే ఆ నగలు, ఆ నగలే ఈ నగలు. ఇక రాజేంద్ర ప్రసాద్, ఆ సన్నగా ఉండే యముడు ధనరాజు, వీలైనప్పుడల్లా ఒక సంస్కృత శ్లోకం చదివేస్తుంటారు. దాని ఎండా తప్పులే. రాజేంద్ర ప్రసాద్ చదివిన వాటిల్లో కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ సరే ఏమైనా ఏదో పాపం ఆ శాస్త్రాల మీద గౌరవం ఉంది అని చెప్పి సంతోషించాలంతే. కాకపోతే సినిమాలో ఒక్క పాయింట్ అయితే బాగుంది. ఆ యాక్సిడెంట్ అవ్వడం, ఆ చనిపోయిన వాడిని ఇతను రక్షించడం, అతను వెళ్ళి మరొకరిని చంపేయడం, అది వ్యాలిడ్ పాయింట్. దాని మీద అలాంటి పాయింట్స్ ఎక్కువ పెట్టుకుని ఉంటే సినిమా బాగుండేది. కానీ మనవాడు ఎంతసేపు బూత్ జోకుల మీద, బూత్ డైలాగుల మీద డిపెండ్ అయ్యాడు. ఆయన వినాయకుడండి, గోవిందుడు కాదు. నాకు ఏ దేవుడైనా గోవిందుడే.
అంతే కదా గోవిందా. సో ఫైనల్ గా సినిమా చూడాలా చూడక్కర్లేదా అంటే, ఇది శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ సినిమా కాబట్టి మనకి జనరల్ గా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గుర్తొస్తుంటుంది. ఈ సినిమాకి వెళ్తే క్షేమంగా రావడం కష్టమే, ఎంతో కొంత తలనొప్పి ఉంటుంది. ఆలోచించుకుని చూడండి. ఓటీటీలో కూడా పెద్ద చూడదగిన సినిమా అయితే కాదు. మళ్ళీ అలా అంటే అదిగో వెంకటేశ్వర స్వామి సినిమా ఇది భక్తి సినిమాని విమర్శిస్తున్నాడని అంటారేమో, అంత పిచ్చోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఎనీవే మీ ఇష్టం అండి. మరి భక్తితో పరవశించి బూతుతో పులకరించి ఇటు కామం ఇటు మోక్షం కూడా సాధించాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే హాయిగా ఇంట్లో పడుకోండి. మనిషి చేసిన సకల పాపాలకు ప్రాయశ్చిత్తాలను రాస్తాడు ఆ బ్రహ్మ. ఆ రాతని తిరగరాసిన నిన్ను కర్మ వదల. అన్నట్టు ఈ సినిమా చూశాక డైరెక్టర్స్కి ఒక మాట చెప్పాలనిపిస్తోందండి. బాబు, ఇప్పుడు సినిమాలు తీస్తున్న డైరెక్టర్స్, మీరు అద్భుతమైన స్టోరీ, ఖచ్చితంగా ఈ కాలం జనానికి నచ్చుతుంది అనే నమ్మకం ఉన్న స్టోరీ అలాంటివి ఉంటే మాత్రమే సినిమాలు మొదలు పెట్టండి. ప్రతి చెత్త చూసే ఓపిక ఇప్పుడు జనానికి లేదు, అంత టైం కూడా లేదు ఎవరికి. ఇప్పుడు ఏదో మీ సరదా కోసం మీరు సినిమా తీసుకుని ఎవడో ప్రొడ్యూసర్ని పట్టుకుని పాపం అతను అందులో ఏదో ఉందనుకుని చెప్పి డబ్బులు పెట్టి ఈ కథ నమ్మి అనేక మంది ఇప్పుడు అలా చూడండి పాపం ఎక్కడి నుంచో వచ్చి ఏదో అద్భుతం చేసేసాం సినిమా అనుకుంటుంది ఆవిడ. యాండి త్వరగా కొబ్బరికాయ కొడితే కొబ్బరి చట్నీ చేసుకుంటాను. ఇలా మిమ్మల్ని నమ్ముకుని ఆర్టిస్టులు అందరూ ముందరకు వచ్చి ఆ శ్రీకాంత్ కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ అదిగో మళ్ళీ వస్తున్నాం కొడుతున్నాం అన్నట్టుగా ఏదో అనుకుని పాపం అంతంత శ్రమ పెట్టి అన్ని రోజులు ఖర్చు పెట్టి అందరి టైం వేస్టే. ఇది చెత్త కథ అని చెప్పి ఫస్ట్లోనే ఒక ఫిల్టర్ వేసుకుంటే ఈ దరిద్రం అంతా ఉండదు, ప్రేక్షకులకి బాధ ఉండదు. సో ప్రతి చెత్తని సినిమా తీసేయాలని అనుకోకండి, అక్కర్లేదు. జనానికి ఎంటర్టైన్మెంట్ బోర్డు ఉంది, వెబ్ సిరీస్ ఉన్నాయి ఎన్నో. అంతెందుకండి, ఎవడికి వాడు ఏఐలో సొంత స్టోరీ తయారు చేసుకుని ఇంట్లోనే చూసుకోవచ్చు. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో. ఇంకా ఈ పాతకాలం డైరెక్టర్లకు ఏం అర్థం కావట్లేదు. సరే కొత్త వాళ్ళు చెత్త వాళ్ళు ఏదో పాపం ఔత్సాహికంగా ముందరకు వచ్చి ఏదో చేస్తుంటారు, కానీ మీకు కొంతైనా బుర్రా జ్ఞానం ఉన్నాయి కదా. ఈ కాలం వాళ్ళు ఏం చూస్తున్నారో, వాళ్ళకి ఏం నచ్చుతున్నాయో చూస్తున్నారు కదా. అంటే అలాగని తలలు నరకే సినిమాలు తీయమని చెప్పట్లా, అదొక దరిద్రం, అది వేరే సబ్జెక్ట్, అది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇంత చెత్తని పట్టుకొచ్చి ఈ కాలంలో జనం చూస్తారనుకోవడం, ఏదో ఇది థియేటర్స్ జనాన్ని రప్పిస్తుంది అనుకోవడం, అంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉందా? అదేదో సినిమాలో పూరి జగన్నాథ్ చెప్పినట్టు జీవితం అందరి సరదా తీర్చేస్తుంది ఏదో అంటాడు. అలాగా సరే, మీ సరదా తీర్చుకోవడం కోసం మీరు చేసే పనులు చాలా మందిని ఇబ్బంది పెట్టడమే కాదు, అసలు సినిమా ఫీల్డ్కే ఉన్న ప్రతిష్టని పోగొట్టేస్తున్నాయి. సో నెక్స్ట్ టైం సినిమా ఏదైనా మొదలెట్టేటప్పుడు ఈ విషయం సీరియస్గా ఆలోచించండి. షూట్ చేసేటప్పుడు తెలియదు, షూట్ చేసేటప్పుడు పాపం మీరు తీస్తున్నవన్నీ చూసి ఏదో అద్భుతం క్రియేట్ అయిపోతుంది అనుకుంటారు, ఎవరికి తెలియదు. సీన్గా చూసినప్పుడు సినిమా ఎంత చెత్త అనేది ఎవరికి అవగాహన రాదు. కాబట్టి మంచి కథలు ఉంటేనే ఫీల్డ్లోకి దిగండి, లేకపోతే థియేటర్కి రాని ప్రేక్షకుల్లాగా హాయిగా ఇంట్లో ఉండండి, వేరే మార్గంలో సంపాదించుకోండి. అంతేగాని ఇలాంటి ప్రతి చెత్త తీసి జనం మీద వదలడం కరెక్ట్ కాదు, అది సినిమా ఫీల్డ్కి మంచిది కూడా కాదు. జనం ఇప్పుడు సినిమా అంటే పడి చచ్చిపోవడం లేదు, ఏదో కొద్దిమంది ఫ్యాన్స్ ఛానల్ కోసం రివ్యూలు చేసే మాలాంటి వాళ్ళు, ఇంకా ఆ పాతకాలం ఇష్టం ఉన్నవాళ్ళు తప్ప అయ్యో బాబోయ్ నేను సినిమా గడిపోవాలి అని అనుకునే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎందుకంటే అనేక రకాల ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. అలాంటి టైంలో మీరు చెత్త తీసి వాళ్ళ మొహం పడేయకండి. వరుసగా సినిమాలు తీసి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఆలోచించి ఒక్కటి తీసినా చాలు. కంటెంట్ తగ్గించండి, క్వాలిటీ పెంచండి. స్వామివారి విన్నారంటే కొబ్బరికాయ కొట్టే చట్నీ కోసం, అరటిపండు పెట్టే జ్యూస్ కోసం అని అబద్ధం చేసుకుంటారు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.